ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా చిల్డ్రన్ బైబిల్ క్లబ్ సిబిసి క్లాసులు శాంతిదూత మినిస్ట్రీస్ సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో జరిగాయి. సేవా భారత్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే ఈ చిన్నపిల్లల పరిచర్య ఎంతో ఆదరణ పొందింది. ప్రతి సంవత్సరం ఒక్కో అంశాన్ని పిల్లలకు పరిచయం చేస్తూ వారి వారి వయస్సును బట్టి మేధస్సును బట్టి బైబిల్ సత్యాలనే పాఠాలుగా మలిచి సేవా భారత్ వారు చేస్తున్న కృషి ప్రశంసనీయం. విభిన్నమైన దేవుని పరిచర్యలతో క్రీస్తును సమాజానికి పరిచయం చేయడానికే సదా కృషి చేస్తున్న శాంతిదూత మినిస్ట్రీస్ ఆ పరిచర్యలలో భాగంగానే 2000వ సంవత్సరంలో ప్రారంభించిన సిబిసి కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది 13వ సిబిసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోబోతుంది. ఈ ఏడాది అంశం ఆధార్ అంటే మన ఆధారం. దేవునిపై ఎందుకు ఆధారపడాలి, అసలు దేవునిపైనే ఎందుకు ఆధారపడాలి అన్న విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాటలతో, కథలతో, ఆటలతో, ఇంకా ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలతో వారం రోజుల పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్లో క్రీస్తు ప్రభువుకు పిల్లలను దగ్గర చేసింది. బిగినర్స్, జూనియర్స్, ఇంటర్మీడియట్ గ్రూపులుగా విభజింపబడిన పిల్లలకు వారి మనసుకు నచ్చే అంశాలతో దేవుణ్ణి పరిచయం చేసింది ఈ సమ్మర్ క్యాంప్.
ఈ వారం రోజుల క్యాంపులో పిల్లలు ఎన్నో కథలు వాక్యాలు నేర్చుకున్నారు. బిగినర్స్ పిల్లలు నేర్చుకున్న విషయాల్ని ఒకసారి వీక్షిద్దాం. దేవుడు తను చేసినది యావత్తు చూసినప్పుడు అది మంచిగా నుండెను. ఆది కాండం ఒక్కరోజు కథ పేరు వెలుగు చీకటి. కంఠవాక్యం దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. ఆది కాండం 1:5. మూడో రోజు ఆకాశం భూమి చెట్టు. కంఠవాక్యం ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన. ఆది కాండం 1:1. నాలుగో రోజు కథ పేరు పక్షులు, చేపలు, జంతువులు, మనుషులు. కంఠత వాక్యం దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. ఆది కాండం 1:27. ఐదో రోజు కథ పేరు ఆదాము హవ్వ. కంఠత వాక్యం పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:20. ఆరో రోజు కథ పేరు క్రిస్మస్. కంఠవాక్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. యోహాను 3:16. చిన్నపిల్లలకు, యువతకు మార్గనిర్దేశం చేస్తూ వారిని సరి అయిన మార్గంలో నడపడానికి ఈ చిల్డ్రన్ బైబిల్ క్లబ్ దోహదపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి పునాది వేసిన సేవా భారత్ సేవను కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి సమ్మర్ క్యాంపులు ఎన్నో విజయవంతంగా మున్ముందు కూడా కొనసాగాలని కాంక్షిద్దాం.